ఈ వీడియోలో కార్తీక పురాణము 1వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. కార్తీక మాసములో వీలు కాక ఏమీ చేయకపోయినా ఈ కార్తీక పురాణము విన్నచో అనంత కోటి పుణ్యఫలము వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించిన వారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. కావున తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కథను వినిపించదను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతమును స్కందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు, మా మిథిలానగరం వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను. అట మిథిలానగరములో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇటకేలవచ్చితురో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిద్దామని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ వంటి దైవజ్ఞుల నడిగి సంశయము తీర్చుకోదలచి తిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పనలవి కాదు, వినుటకు కూడా నానందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు.
నీవోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియ్యక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్య ప్రాధానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించినడలా గొప్ప ఫలము గలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొన్న పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమునందు గాని విష్ణాలయమందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులౌదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయమును కామెంటు రూపంలో తెలపండి. అందరికీ ధన్యవాదములు.